అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో 69 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది మంత్రివర్గం. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30 ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం. స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయటం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తామని నేను. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రివర్గ సహచరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉండాలన్నారు సీఎం. ఇక విశాఖ సమ్మిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. మరోవైపు మోంతా తుఫాన్ సమయంలో బాగా పనిచేశారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించారు ఏపీ సీఎం.